ఈ కుకింగ్ వీడియో ఏదో భలే ఉంది, ఈసారి ట్రై చేద్దాం. వదినా రా ఝాన్సీ, కూర్చో. ఏం చేస్తున్నావు? ఏం లేదు, జస్ట్ రీల్స్ చూస్తున్నా. ఏంటో చెప్పు. అవునా, మొన్న ఒక నెక్లెస్ తీసుకున్నావు కదా, ఇస్తావా? నాకు ఒక ఫంక్షన్ ఉంది, పెట్టుకుని మళ్ళీ ఇచ్చేస్తాను. లేదు ఝాన్సీ, నేను మొన్ననే కదా తీసుకుంది, 1 టైం కూడా పెట్టుకోలేదు. ఫస్ట్ టైం నా బర్త్డే అప్పుడు పెట్టుకుందాం అనుకున్నాను. కుదరదు ఝాన్సీ, ఏమనుకోకు. అవునా, సరేలే, ఏమనుకోకు. పర్లేదులే వదినా. అన్నయ్య ఏం చేస్తున్నావు? వర్క్ చేస్తున్నా ఝాన్సీ. అవునా, ఏంటన్నయ్య వదిన అలా అనేసింది ఒక మాట. ఏమైంది? నేను నెక్లెస్ అడిగాను, ఒక్క రోజు పెట్టుకుంటానే అడిగాను ఫంక్షన్ ఉందని. ఆ. ఇవ్వని అడిగింది. ఎంత రూడ్ గా మాట్లాడిందో తెలుసా, ఎంత బాధ వేసిందో తెలుసా నాకు అసలు. ఏమైంది? రాకు వచ్చాను, ఇవ్వను, నేను ఇవ్వను. ఏ ఏమో అంటే నాకే తెలుసు, మీ ఆమెనే అడుగు, నాకు తెలియదు అసలు. రాకు వచ్చాను, ఒక్క చిన్న నెక్లెస్ కదా, అది కూడా ఫంక్షన్ ఉందనే అడిగాను. నాకే ఇవ్వని అడిగింది, ఇంకెప్పుడు రాను అసలు ఇంటికి. ఏంటో నేను అడుగుతా ఝాన్సీ. ఏం వద్దులే మళ్ళీ. ధరణి, ఏంటండి? ఝాన్సీ ఎందుకు కోపంగా ఉంది? అవునా, ఏమైంది? ఏమన్నా మాట్లాడుకున్నారా మీరు? లేదు, నా దగ్గరకు వచ్చి మొన్న మనం షాప్ లో ఒక నెక్లెస్ తీసుకున్నాం కదా, ఆ, అది అడిగింది. ఒకసారి వదిన ఫంక్షన్ పెట్టుకొని ఇస్తానని చెప్పింది. ఓకే. నేనేమన్నానంటే, లేదు నేను ఇంతవరకు ఒకసారి కూడా పెట్టుకోలేదు, నా బర్త్డే అప్పుడు పెట్టుకుందాం అనుకున్నాను, సో ఆ తర్వాత ఇస్తాను, ఏమనుకోకు అని చెప్పాను అంతే. ఇవ్వచ్చు కదా, నెక్లెసే కదా. నా దగ్గర అయినా ఓకే వదినా పర్లేదు అని చెప్పేసింది. నీ దగ్గరకు వచ్చి ఏం చెప్పింది మళ్ళీ? ఏంటో మీ గొడవలు అసలు నాకు పీస్ఫుల్నెస్ లేకుండా పోతుంది. ఏంటో ఎప్పుడు మీ సిస్టర్ నే సపోర్ట్ చేస్తారు, నన్ను ఎప్పుడు సపోర్ట్ చేయరు. లేకపోతే నాకే ఇవ్వాలంట.